హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్‌కి స్వాగతం. ఏకాంత ఆరాత్రి 36వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. అలాగే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. కాసేపట్లో తుఫాన్ రాబోతుంది. సిద్ధంగా ఉండండి. ఇప్పుడు అది రాకేష్‌కి నిజం చెప్తుంది. నేను ఎంత చెప్తున్నా అది ఒప్పుకోవడం లేదు. ఎవరిని మోసం చేయను అంటుంది. జీవితంలో పెళ్లి వద్దు అంటుంది. ఎన్ని దెబ్బలు కొట్టినా ఒక రాయిలాగా నిలబడింది. చచ్చేంత ఒట్టు అంటూ సెంటిమెంట్‌తో ఆపాలని ప్రయత్నించాను. దానికి కూడా తల వంచలేదు. అసలు దాన్ని చూసి ఏడవాలో, నవ్వాలో అర్థం కావడం లేదు. బంగారం లాంటి జీవితం, మంచి భవిష్యత్తు ఎదురుగా ఉంచుకుని చేతులారా కాళ్ళదన్నుకోవడానికి సిద్ధపడింది. ఇక దాని రాత ఎలా ఉందో దానిపై ఆశలు వదులుకోవడం మంచిది మనం, అంది ప్రణయ తల్లి. ఇద్దరూ అక్కడే సోఫాలో కూర్చుని వాళ్ళు ఎప్పుడెప్పుడు కిందికి వస్తారా, ఎలాంటి వార్త మోసుకొస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అన్నిటికంటే ముందు విషయం తెలిస్తే ఆ రాకేష్ ఏమంటాడో అని చాలా భయంగా కూడా ఉంది. 2 గంటల సమయం గడిచిపోయింది. వారి ఎదురుచూపులు ఫలిస్తూ ఇద్దరూ కిందికి దిగుతూ ఉన్నారు. చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంది రాకేష్తో ప్రణయ. రాకేష్ కూడా ప్రణయతో అలాగే మాట్లాడుతున్నాడు. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది ప్రణయ తల్లి. వారిద్దరినీ అలా చూస్తుంటే ప్రణయ అతడికి నిజం చెప్పినట్టుగా లేదు. తన మనసు మార్చుకుని రాకేష్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుంది. అదే నిజమవ్వాలి దేవుడా అని వేల దండాలు పెట్టుకుంది మనసులో. ఆ దేవుడికి ప్రణయ తల్లి. ఆమె కోరికను నిజం చేస్తూ, అమ్మా నేను రాకేష్ని పెళ్లి చేసుకుంటాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముహూర్తాలు పెట్టించండి అని చెప్పింది ప్రణయ. అవునత్తయ్య, అమ్మ వాళ్ళు కూడా ప్రతిరోజు అడుగుతూనే ఉన్నారు. అందుకే ఈరోజు ప్రణయతో మాట్లాడదామని వచ్చా. ప్రణయ కూడా వెంటనే ఒప్పేసుకుంది. నేను ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళతో చెప్పి మంచి ముహూర్తం పెట్టిస్తాను. ముహూర్తం ఎంత దగ్గరలో ఉన్నా మీరేమీ భయపడొద్దు, ఇబ్బంది పడొద్దు. ఖర్చుల కోసం మొహమాటానికి పోయి ఎలాంటి ఇబ్బంది పడొద్దు. మీరు మీ కూతురితో కలిసి పెళ్లి మండపంలో ఉంటే చాలు. అన్నీ మేమే దగ్గర ఉండి చూసుకుంటాము. ఎంతమంది చుట్టాలు కావాలనుకుంటే అంతమందిని పిలవండి. ఈ పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది. నా తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని నేను చూడాలి. ఎక్కడ ఏ చిన్న లోటు కూడా జరగకూడదు. డబ్బు కోసం మీరు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అంటూ బయటికి వెళ్ళి తన కారు నుండి ఒక సూట్ కేస్ తీసుకువచ్చి ప్రణయ తండ్రి చేతిలో పెట్టాడు రాకేష్. అది తీసి చూసిన ఆయన కళ్ళు ఒక్కసారిగా జిగేల్మన్నాయి. అంత డబ్బు ఉంది ఆ పెట్టెలో. అది ప్రణయకు నచ్చలేదు. ఖర్చంతా మీరే పెట్టుకుంటా అన్నారు, బాగానే ఉంది. ఎందుకంటే అది మీ పెళ్ళి కూడా కాబట్టి. కానీ ఇలా మాకు ఎదురు డబ్బులు ఇవ్వడం ఏమీ బాగోలేదు అని అంది ప్రణయ. ఎప్పుడైతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావో అప్పుడే మీరంతా నా వాళ్ళు అయిపోయారు. ఇక నీది నాది అంటూ ఏమీ లేదు అని అన్నాడు రాకేష్. ఇదిగో ఇదే వద్దు. ఇప్పుడే చెప్తున్నాను, నేను పూర్తిగా మీ మీద ఆధారపడితే అది నాకు నచ్చదు. పెళ్ళయ్యాక కూడా ప్రణయ రాకేష్ చాటు మనిషి కాదు. తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి. నేను జాబ్ ఇదే కంటిన్యూ చేస్తాను. ఇది కాకపోతే వేరే చోట, కానీ జాబ్ మాత్రం చేస్తాను. నా ఖర్చుల కోసం నీ దగ్గర ఎప్పుడూ చెయ్యి చాపను. ఇప్పుడు కూడా ఈ డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని అంది ప్రణయ.
పిచ్చి పట్టిందా ప్రణయ? మన స్తోమతకు తగ్గట్టు మనం చేస్తే వాళ్ళందరూ ఇబ్బంది పడరు? పోనీ వాళ్ళకు తగ్గట్టుగా చేద్దామంటే మన దగ్గర అంత డబ్బు ఎక్కడిది? నువ్వు ఎందుకు వినడం లేదు? అంటూ ప్రణయను తిట్టి, చిన్నపిల్ల దానికి ఏం తెలియదులే బాబు, నువ్వేం పట్టించుకోకు అని అంది ప్రణయ తల్లి రాకేష్తో. లేదండి, ప్రణయ ఏం చెప్తే అది నేను వింటాను. తనకి అభిమానం ఉంది, అందుకే డబ్బు వద్దంటుంది. దానిని నేను కించపరచలేను అంటూ ప్రణయ వైపుకు తిరిగి, సరే, ఈ డబ్బు అప్పు కింద ఉంచుకో. పెళ్ళయ్యాక ఎలాగూ జాబ్ చేస్తా అంటున్నావు కదా, నెల నెలా తీర్చేద్దువులే అని అన్నాడు రాకేష్. అది విన్నంతనే ప్రణయ తల్లి, పెళ్ళయ్యాక సంపాదిస్తే అది మీదే అవుతుంది కానీ దానిది ఎలా అవుతుంది అని అంది. అలా ఎలా అవుతుంది అత్తయ్య? తను కష్టపడి సంపాదించిన డబ్బు తనదే, తన ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చు అంటూ ప్రణయ వైపుకు తిరిగి, ఇంతకు మునుపు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఏం చేయాలనుకున్నా నేను అడ్డురాను. ఇంకా కావాలంటే సహాయం చేస్తాను. ప్రణయ ఎప్పటికీ ప్రణయలాగే ఉంటుంది. ఈ రాకేష్ చాటు భార్యగా నేను మారనివ్వను అంటూ ప్రణయ చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చాడు రాకేష్. నవ్వేసింది ప్రణయ. తన చేతిలో ఉన్న చేతిని చూస్తూ, సరే, ఇంకా ఎక్కువ సమయం లేదు, త్వరగా ముహూర్తాలు పెట్టించేస్తాను, ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయి అని ప్రణయకు చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయాడు రాకేష్. రాకేష్ వెళ్ళిపోగానే ప్రణయ భుజాలు పట్టుకొని, మంచి నిర్ణయం తీసుకున్నావు ప్రణయ, అతనికి ఏ విషయం చెప్పకుండా చాలా మంచి పని చేశావు. ఇక నీ జీవితం అంతా చాలా బాగుంటుంది. కానీ నీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి? అంత డబ్బున్న వాళ్ళతో అలాగేనా మాట్లాడేది? సంపాదించిన డబ్బంతా ఏం చేస్తారు? ఇలా పెళ్లి కోసమే కదా ఖర్చు పెట్టేది. దానిని అప్పు కింద తీసుకుంటావా అంది ప్రణయ తల్లి. అమ్మ, మీరు పెళ్లి చేసుకోమన్నారు, చేసుకుంటున్నాను. ఇప్పటి నుండి ఇక మిగతా విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు అంటూ తన గదికి వెళ్ళిపోయింది ప్రణయ. ప్రణయ తల్లిదండ్రుల సంతోషానికి హద్దులే లేవు. తుఫాను వస్తుందనుకుని భయపడిన సమయం ఆనందభరితమైపోయింది. ముహూర్తాలు పెట్టించేశారు. అక్కడ ప్రణవ్ ప్రణతి పెళ్లి ముహూర్తం కూడా కుదిరింది. విచిత్రంగా ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకే రోజు జరగబోతున్నాయి. ప్రణయ నవ్వుతూ తుల్లుతూ పెళ్లి పనులన్నీ చేసుకుంటూ ఉంది. రాకేష్ పిలిచినప్పుడు అతనితో కలిసి బయటికి వెళ్ళడం, రాకేష్కి తను బట్టలు సెలెక్ట్ చేయడం, ప్రణయ కోసం రాకేష్ బట్టలు సెలెక్ట్ చేయడం, రాకేష్తో చాలా సరదాగా చనువుగా ఉంటుండడం, ఇవన్నీ చూసిన ప్రణయ తల్లిదండ్రులు అసలు ఇంత తొందరగా ఎలా మర్చిపోయిందో అని ఆశ్చర్యపోయారు. అదంతా డబ్బు మహిమనా లేక తమ అల్లుడి మహిమో అర్థం కాలేదు వాళ్ళకి. ఇక్కడ ఇలా ఉంటే అక్కడ ప్రణవ్ ప్రణతిలు ప్రతి విషయంలో ఎడమొహం పడమొహంగా ఉన్నారు. ప్రణవ్ ముభావంగా ఉండడంతో అసలు అతనితో మాట్లాడాలని ప్రయత్నం కూడా చేయడం లేదు ప్రణతి. వాళ్ళే సర్దుకుంటారులే అనుకొని వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా అన్నీ తల్లిదండ్రులే చూసుకున్నారు. ముహూర్తం రోజు రానే వచ్చింది. ఒక జంటగా కలల పంటగా ఉండాలనుకున్న ప్రణవ్ ప్రణయలు విడివిడిగా వేరువేరు పెళ్లి పందిళ్లలో వేరువేరు మనుషులకు భాగస్వాములు అయిపోయారు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటే ఇదేనేమో. అసలు దూరం అనే మాట వారి మధ్య లేదు అని అనుకున్న ఇద్దరు
చెరొక దిక్కుకి సుదూర ప్రయాణానికి సిద్ధమయ్యారు. పెళ్లిలో కూడా ఎక్కువగా ఫోన్ని వాడుతూనే ఉంది ప్రణతి. అది చూస్తుంటే ఇంకా ఎక్కువ చిరాకు వచ్చింది ప్రణవ్‌కు. ఒక్కరోజు ఫోన్ లేకపోతే ఈ పిల్ల చచ్చిపోతుందేమో! ఆ ఫోన్‌కి ఇచ్చి పెళ్లి చేసి ఉండొచ్చు కదా! నా ప్రాణం మీదికి తెచ్చి నా ప్రాణాన్ని నాకు కాకుండా చేశారు అని అనుకుని బాధపడ్డాడు ప్రణవ్. కొనసాగుతుంది. అసలు ఏం జరిగిందో, ఏం జరగబోతుందో ముందు ముందు భాగాల్లో తెలుసుకుందాము. ఈ కథ మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో కథలని మీకు అందిస్తాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమి జ్యోతి.